మందార పువ్వులు బలం లేకుండా ఇలా పోస్తున్నాయండి. 20 లీటర్స్ బకెట్లో ఉండేది. సో నేను దీన్ని తీసేసానండి. ఇదిగోండి, ఇలా రూట్స్ అన్నీ అల్లుకున్నాయండి కిందన, గ్యాప్ లేకుండా. వీటి రూట్స్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి. సో దీన్ని నేను రీపాట్ చేయదలుచుకుంటున్నాను. ఎక్కువగా అయితే డిస్టర్బ్ చేయనండి, తల్లివేరు అసలు డిస్టర్బ్ అవ్వకూడదు. కొద్దిగా మట్టి విదిలించి మళ్ళీ అందులో వేసేస్తానండి. వానపాములు ఎక్కడ కనిపించినా మళ్ళీ వాటిని పోకుండా పాట్లో వేసేయాలి. ప్రతి మొక్కకి బలం అండి వానపాములు. కొత్త మట్టి వేసి రీపాట్ చేస్తున్నాను. సో మొక్కని ఇలా రీపాట్ అయితే చేసానండి.